ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. ఆయన మిమ్మును రక్షించును. రక్షణ అనేది ఎవరైతే ప్రమాదములో ఉన్నారో, ఆపదలో ఉన్నారో వారికి అవసరము. భూలోకములో పుట్టినటువంటి మనము ఒక వయసు వచ్చేసరికి మన తలంపులు, మన ఆలోచనలు, మన ఊహలు మారిపోతూ ఉంటాయి. మనలోనికి చెడు అనేది రావటం ప్రారంభిస్తుంది. అప్పటి నుంచి మన మాటలు అపవిత్రమైన మాటలుగా, మన చూపులు అపవిత్రమైన చూపులుగా, మన ఊహలు, మన తలంపులు అపవిత్రమైనటువంటి తలంపులుగా చేంజ్ అయిపోతూ ఉంటాయి. దీనినే పాపము అంటాం. ఈ పాపము ఎక్కడికి తీసుకెళ్తుందంటే మనల్ని నరకానికి తీసుకెళ్తుంది. అందుకనే నరకము నుండి మనల్ని కాపాడాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన రక్తమును మన కొరకు చిందించి ఆయన ప్రాణమును మన కొరకు అర్పించి ఉన్నారు. ఆ యేసు రక్తము మన పాపముల నుండి మనల్ని విడిపించి రక్షణ మనకి కలుగ చేయగలదు. నిత్య నరకాగ్నికి పోకుండా యేసు రక్తము మనల్ని కాపాడుతుంది. దేవుని వాక్యం మనం చదువుకున్నాం. ఆయన మిమ్మును రక్షించును. మన దేవుడు మనల్ని రక్షించడానికి సమర్థుడు. ఏ ఆపదలో ఉన్నావో, ఏ ప్రమాదములో ఉన్నావో, ఆ ప్రతి ఆపద నుండి, ప్రమాదము నుండి ఈ ఉదయకాల సమయములో ప్రభు నిన్ను రక్షించునుగాక. నీ పాపము నుండి నిన్ను విడిపించి రక్షించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారు దినచర్య ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డలకి మీరు తోడుగా ఉండండి. వారి అవసరములన్నీ తీర్చండి. ఎవరైతే దుఃఖముతో ఉన్నారో, మా ప్రభు మాతో ఉన్నారో, మేము దుఃఖించవలసిన అవసరం లేదన్నటువంటి ధైర్యము నీ బిడ్డలకి దయచేయండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని వారికి చక్కటి ఆరోగ్యము, బలము, శక్తిని ప్రభు మీరు దయచేసి మీ కృపలో వారిని వర్ధిల్లింపచేయండి. నీ బిడ్డల అవసరాలు ఏమైతే ఉన్నాయో నీ బిడ్డల ప్రతి అవసరమును కూడా తీర్చండి. ఈరోజు అంతా నీ బిడ్డలు సంతోషంగా ఉండులాగున నీ బిడ్డలు చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.